इच्छा मेरे टाइगर कीस कौन सी वो कीस ले लो उनसे कीस ले लो इच्छा అంటే ఏమి కోరిక ఇచ్చ కోరిక డిజైర్ ఇంట్రెస్ట్ ఉందా డైమండ్ కావాలని డ్రీమ్ కార్ కావాలని డ్రీమ్ హౌస్ లో ఉండాలని యూరోప్ వెళ్ళాలని ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది పక్కా స్విట్జర్లాండ్ ప్యారిస్ కి డైమండ్ స్టేజ్ పైన మీ మమ్మీ డాడీ మీ భార్య పిల్లలు చూడాలనుందా ఉంటే ఆ ఇంట్రెస్టే మనల్ని ముందుకు పోనిస్తారు ఇంతతో డిజైర్ కూడా కంప్లీట్ రాలేదు ఎంత తొందరగా ఎంత ఫినిష్ అయిపోయింది చూడండి ఫస్ట్ స్టెప్ ఎంత లేట్ అయిందో మనకి లాస్ట్ స్టెప్ అంత ఈజీ ఎందుకంటే ఇంట్రెస్ట్ పర్టికులర్ గా ఏదైనా ఒక ఇంట్రెస్ట్ ఉంటేనే తొందరగా నిద్రలేస్తాం పర్టికులర్ గా ఇంట్రెస్ట్ ఉంటేనే డిజైర్ కోరిక ఉంటేనే ఎంత మంది వదిలేసి వెళ్ళిపోయినా ఎంత ఎన్ని నెగిటివిటీస్ వచ్చినా కూడా ముందుకు వెళ్తాం అవునా కదా సో ఇచ్చా అనేది డిజైర్ అనేది వెరీ సింపుల్ స్టెప్ అన్నమాట అది నేను మీకు స్టార్టింగ్ డే ఒక ఇది చెప్పాను పర్సనల్ స్టోరీ నేను చెప్పాను ఏంటి 13 years వెయిట్ చేశాను నేను పెళ్లి చేసుకోకుండా కారణం చాలా మంది ఇక్కడ డైలాగులు కొడుతుంటారు ఒకరి కింద పని చేయడం నాకు నచ్చదు అంటారు బిల్ గేట్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఎట్లా మనకి చాలా మంది అంటుంటారు ఒకరి కింద పని చేయడం నాకు నచ్చదండి అంటారు అనమాట అది తప్పు ఏదో దొరికినా పర్వాలేదురా బాబు జాబ్ చేసుకునే రోజుల్లో నాకేమనిపించింది అంటే నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు నాకు ఈక్వల్ గా చదువుకున్న వాళ్ళు ఒక మంచి కమాండింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళొచ్చు దానికోసం ట్రై చేశాను ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను ఆ కసి ఆ పట్టుదల నాకు కంటిన్యూ 13 సంవత్సరాల వరకు కూడా ఆపగలిగింది అనమాట పెళ్లి చేసుకోకుండా ఏదో ఒక రోజు అవుతాను అనుకున్నాను కాలేకపోయాను అట్లీస్ట్ ఇట్లాంటి ఆపర్చునిటీ రావడంతో దానికంటే 100 times బెటర్ ఆపర్చునిటీ నాకు సేఫ్ అవ్వడంలో వచ్చిందా రియల్లీ ఆ ఒక్క ఇంట్రెస్టే సేఫ్ జాబ్ లో ముందుకు నడిపించింది నన్ను లేకుంటే నాకు కూడా రిజెక్షన్ జరిగాయి నాకు కూడా చెక్ రాకుండా ఉన్ని రోజులు ఉన్నాయి నేను కూడా టార్గెట్ గెలవని రోజు స్టార్టింగ్ లో 1-2 సార్లు జరిగింది బట్ అయినా కూడా నిలబడ్డాను కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చాను అనమాట కాబట్టి డిజైర్ అనేది ఇచ్చ అనేది మనకి మన కారులో పెట్రోల్ పోసినంత సమానం ఫ్యూయల్ లాంటిది మన కారు ముందుకు నడవాలంటే ఎలాగైతే పెట్రోల్ కావాలో అలాగనే మనం సేఫ్ షాప్ లో ముందుకు నడవాలంటే మనకి డిజైర్ కోరికలు ఉండాలి కోరిక నేను అదే చెప్తున్నా కోరికలో కూడా హద్దు ఉండాలంటున్నాం కదా ఇప్పుడు మనకి ఒకసారిగా BMW ఆడి అనుకోవడం చాలా పెద్ద తప్పు అవుతుంది అనమాట సింపుల్ గా మన లెవెల్ బట్టి ఫుల్ సైజ్ తీసుకోవాలి అండ్ ఏదైతే మీ చేతిలో పేపర్ ఉందో ఇది ప్రతి ఒక్కరికి మీరు డైమండ్ కావచ్చు రూబీ ఎమరాల్డ్ టోపాజ్ పర్ల్ గోల్డ్ సిల్వర్ స్టార్ సిల్వర్ ప్రెషర్ ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇది డిజర్వ్ అనమాట ప్రతి ఒక్కరు యూరోప్ ట్రిప్ గెలవగలుగుతామా ఈ కోరిక ఉంటేనే అది గుర్తొస్తుంటే మనకి నిద్ర చాలా సార్లు మన ఇంటికి ఎప్పుడైనా కొత్త టీవీ తీసుకొస్తారామంటే ఎంత వస్తుందా కొత్త టీవీ కొత్త మొబైల్ కొనేసామంటే దాన్నే చూస్తుంటాం మనం అవునా కదా జాబ్ వచ్చింది జాబ్ రేపు పొద్దున జాయిన్ అవ్వాలి కొత్తగా పోస్టింగ్ ఆ టైంలో నిద్ర వస్తుందా మనకి సేమ్ అలాంటి తపన అట్లాంటి కసి పగ ఆ మొండితనం ఇక జస్వీర్ గురించి నేను ఒక మాట అన్నాడు జిద్ది లోగోనే ఇతిహాస్ లిఖా అంటున్నాడు ఈ ప్రపంచంలో జిద్ది అంటే మొండి పట్టుదల ఉందా మీ దగ్గర ఇది ఉంటేనే మనం లైఫ్ లో ముందుకు వెళ్తాం మొండి లేదు అంటే ఈరోజు చూసాం ఈరోజు చిన్న వదిలేసామంటే కాదనమాట మొండి పట్టుదల అనేది కావాలన్నమాట మొండి పట్టుదల మనకి చిన్న వయసులో ఉండేదా లేదా దిలీప్ ఉండేదా ఏం చేసేవాడు మీ డాడీతో నువ్వు కాదు మొండి పట్టుదల ఎగ్జాంపుల్ ఏమన్నా చెప్పు రాత్రి బెల్లం ఇవ్వకుంటే నిద్రపోను నువ్వు కాదు నేను లేదు నేను నా కూడా చెప్తున్నాను నువ్వు కూడా చేసేవాడు ఏమన్నా షుగర్ కావాలి నీకు నాకు గుర్తుంది 7th class లో మా డాడీ షూ తీసేమన్నాను ఎవరో వేసుకొచ్చేసేదారు అనమాట షూ ఎక్కడో చూశాను నాకు తెలుసు ఇంట్లో తినడానికి భోజనానికి లేదు అంటే క్లియర్ గా చెప్తున్నాను పర్ఫెక్ట్ గా చెప్తున్నాను షూ కావాలి మా డాడీ రికమెండేషన్ తీసుకొచ్చాడు ఎవరన్నా ఊర్లో పెద్ద ఆయన తీసుకొచ్చి నువ్వన్నా చెప్పు నా మాట వినట్లేదు షూ అడుగుతున్నాడు అవసరమా వీడికి వేసుకోవడానికి డ్రెస్ మంచిగా లేదు అసలు తినడానికి తిండి లేదు షూ ఎక్కడ రకరకాలుగా లేదు నువ్వు నెక్స్ట్ 10th లో పాస్ అయిపోయి నీకు తీస్తారు రకరకాలుగా మనుషులు ఎంత జిద్ది అంటే ఆ విధంగా తయారవ్వాలి అవుతా జిద్ది అంటే నాకు పిల్లలు అర్థం చేసుకోరు మా డాడీ దగ్గర డబ్బు ఉందా లేదా నాకు కావాలంటే కావాలి అడగరా లాస్ట్ లో తల్లిదండ్రులు ఏం చేస్తారు తీసిస్తారు అవునా ఏసీ ఆఫ్ కట్టేగా
తీసిస్తారనమాట. చలో మనం అలాగనే మనం అదే మొండి పట్టుదల మన దగ్గర ఉండాలా వద్దా మనకైతే? ఆ పట్టుదల ఉంటే డైమండ్ షిప్ ఫారెన్ ట్రిప్ మన దగ్గరకు వస్తాయి రావో మనకైతే? అదే పట్టుదల ఇప్పుడు వెళ్ళి చూపించండి. అదే మన కోరిక లాస్ట్ ఎప్పుడు పూర్తి చేస్తుంది. 100% మనం ఏదైతే 4 రోజులు నేర్చుకున్నామో అవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. ఒక లాంగ్ టర్మ్ బిజినెస్ చేయడానికి, పర్మనెంట్ బిజినెస్ చేయడానికి. బట్ ఆల్వేస్ ఇంతవరకు చెప్పినట్టుగా ఇమ్మీడియట్ గోల్ టార్గెట్ అనేది స్టెప్ బై స్టెప్ ఉండాలి. ఇది అయిపోయిందంటే నెక్స్ట్ మరి పెద్దగా పెట్టుకోకండి. పెద్దగా పెట్టుకొని కింద పడిపోవడం కంటే కూడా మెంటలీ కింద పడిపోతాం మనం. వద్దు, మనకి ఏం కావాలో అదే. ఈసారి సింపుల్ గా టార్గెట్ గెలుస్తారని డిసైడ్ అవ్వండి. కొద్దిగా ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఎవరికైతే తక్కువ మనుషులు ఉన్నారో చాలా లక్కీ అనుకోండి, వాళ్ళు ఈజీగా కాపాడుకుంటారు. వాళ్ళు చాలా అదృష్టవంతులు ఈ టైంలో జాయిన్ అయ్యారు. నేను చాలా అదృష్టవంతుని వికాస్ గురించి స్టార్టింగ్ లో జాయిన్ అయిపోయాను. ఎందుకు చెప్పండి? వికాస్ గురించి ప్రతి విషయం దగ్గరుండి నేర్పించాడు. నేను కూడా వికాస్ గురించి 1000 టీం అయిన తర్వాత 10,000 టీం అయిన తర్వాత జాయిన్ అయితే వికాస్ గురించి గైడెన్స్ దొరకపోయింది నాకు, అవునా కదా? ఈ రోజు మీ అప్లైన్ జస్ట్ డౌన్ లైన్ లో ఉండడం మీ అదృష్టం అనుకోండి. తక్కువగా జాయిన్ అవుతుంది వాళ్ళతో కలిసి పనిచేయండి. 4 రోజులు నేర్చుకునే విషయాలు మన లైఫ్ లో ముందుకు వెళ్ళిస్తాయి అనమాట. ఇంతటితో ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. పైకి వచ్చారు, అక్కడ వచ్చి నిలబడారా లేదా మనకైతే? స్టార్టింగ్ లో మనం ఏమనుకున్నామంటే నేను రావాలి, అక్కడ వరకు రావాలి, పైకి వెళ్ళాలి, మెంటల్లీ రీచ్ అవ్వాలి, ఆ తర్వాత ఫిజికల్ గా రీచ్ అవుతాం అనుకున్నాం. మెంటల్లీ రీచ్ అయిపోయారు. అయ్యారా లేదా? ఎవరు అక్కడ నిలబడేది? మీరే కదా? అదే అనుకున్నాం. నేను జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. మెంటల్ ఇమేజ్ మైసూరుకి 1.5 month ముందే వచ్చేసాం. బట్ వచ్చింది మాత్రం 4 రోజులు ఫిజికల్ గా వచ్చింది. సేమ్ అలాగనే మీరు ఈ రోజు ఏవైతే విషయాలు నేర్చుకున్నారో అవన్నీ 100% మీరు మెంటల్లీ అక్కడ రీచ్ అయినట్టే. మరి అక్కడ మీరు రీచ్ అయితే ఎందుకు కూర్చున్నారు? ఒకసారి లేచి నిలబడండి. రైట్ హ్యాండ్ లో బ్రీఫ్ కేస్ పట్టుకొని నిలబడ్డాడు అతను అక్కడ, అవునా? మీరు కూడా ఆ విధంగా ఫీల్ అవ్వాలి. రైట్ హ్యాండ్ లో బ్రీఫ్ కేస్, లెఫ్ట్ హ్యాండ్ తో డోర్ ఓపెన్ చేయడం. కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్. లెఫ్ట్ హ్యాండ్ లో బ్రీఫ్ కేస్, రైట్ హ్యాండ్ తో కొద్దిగా డోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ ఐస్. వెల్కమ్ టు డైమండ్ క్లబ్. మీకు అందరికీ స్వాగతం. రియల్ గా ఫీల్ అవుతున్నారా? రియల్ గా ఫీల్ అయితే డైమండ్ అయినట్టుగా ఇంత చిన్న క్లాస్ సరిపోతుందా? ఏమంటే రియల్లీ ఫీల్ అయితే ఫిజికల్ గా 100% రీచ్ అవుతాం అక్కడికి. అర్థమవుతుందా? ఎవరైతే మెంటల్లీ ఫీల్ అయ్యారో నో ప్రాబ్లం, మనకు తెలుసు ఫీల్ మాత్రమే అయ్యాం. డబ్బు రాలేదు, టీమ్ సైజ్ పెరగలేదు, కార్ రాలేదేమో, ఇల్లు రాలేదేమో, ఫారెన్ ట్రిప్ అవ్వలేదేమో, బట్ మెంటల్లీ అచీవ్ చేశారా? మెంటల్లీ అచీవ్ చేశారంటే ఫిజికల్ గా అచీవ్ అయిపోతాం. అదే 4 రోజుల నుంచి జరిగింది. మరి అచీవ్ అయితే మరి ఆ సంతోషాన్ని ఎందుకు ఆపుకోవాలి? ఒక చిన్న డాన్స్ అయిపోవాలన్నమాట. ఈ చోట గానాలు కాదు, ఆడి వరకు అక్కడికే అనమాట. ఆడి నుంచి అక్కడికి డాన్స్ మధ్యలో కావచ్చు. ఎవరైతే డైమండ్ అయ్యారో వాళ్ళు మాత్రం డాన్స్ చేయండి. డైమండ్ కన్నా డాన్స్ వద్దు. ఎప్పుడు చేయలేదు అనమాట. మెంటల్లీ రీచ్ అవుతామా మనకు తెలియకుండానే చేసేసేవాళ్ళు. ప్రతి పని మెంటల్లీ రీచ్ అయ్యే వాళ్ళు ఆ తర్వాత ఫిజికల్ గా రీచ్ అయ్యేది. ఇప్పుడు తెలిసి మెంటల్లీ రీచ్ అయ్యాం అంటే ఫిజికల్ గా మనం చేస్తున్న పని మన దగ్గర రీచ్ చేపిస్తుంది. ఎవరు ఎంత ఫాస్ట్ గా చేస్తుంటే వాళ్ళు అంత తొందరగా రీచ్ అవుతారు. లెవెల్ తో సంబంధం లేదు. నేను ఈ రోజు ఏ లెవెల్లో కూర్చున్నాను సంబంధం లేకుండా ఎవరు ఎంత మంచిగా అర్థం చేసుకొని ఎంత మంచి సేఫ్ ల్యాండింగ్ అయ్యారో టాప్ లో అంత సేఫ్ ల్యాండింగ్ అవుతారనమాట. ఈ 4 రోజులు ఏం తెలిసామో నేర్చుకున్నవన్నీ మనం రేపటి నుంచి మన పనిలో ఉపయోగించామంటే మనం ఏమైతే కోరుకున్నామో స్వాస్థ్య, శాంతి, సురక్ష, బుద్ధి, దౌలత్, సమయ్, మిత్ర, ఖుషి ఇవన్నీ దొరుకుతాయి. అవునా? అన్లిమిటెడ్ గా మన కోసం టేబుల్ పైన కనపడుతున్నాయి అనమాట. బట్ కండిషన్ ఏంటంటే ఆ టేబుల్ 6 పిల్లర్ పై నిలబడింది. 6 పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ ఏంటంటే ఇమాందారీ, చరిత్ర, విశ్వాస్, ఏకనిష్ట, సత్యనిష్ట అండ్ ప్రేమ్. వీటి గురించి మనం డే 1 లో మాట్లాడుకున్నాం, డే 2 లో మాట్లాడుకున్నాం. ఏంటి? నిజాయితీగా ఉండాలి, క్యారెక్టర్ఫుల్ గా ఉండాలి, సత్యనిష్ట, ఏకనిష్ట ఉండాలి, ఒకే చోట పనిచేయాలి, సరే విశ్వాస్, నమ్మకం అనేది కావాలి, అండ్ ప్రేమ్, తల్లి పిల్లలు ఎలా చూసుకుంటారో అలా చూసుకునే విధంగా మనం కేరింగ్ ఉంటే
రియల్లీ ఈ టేబుల్ సేఫ్ గా ఉంటుంది ఆల్వేస్. మరి ఎట్లా చూసుకోవాలి ఈ విషయాలంటే చేసే ప్రతి పనిలోన నేను ప్లాన్ చెప్తున్నాను, ఫాలో అప్ చేస్తున్నాను, గ్రూప్ మీటింగ్, హోమ్ మీటింగ్, ప్రతి విషయంలోన ఇవి నా దగ్గర ఉన్నాయి. నేను లీడర్ని ఎట్లా కేర్ చేసుకుంటున్నాను ఆ విషయంలో నా దగ్గర ఈ 6 విషయాలు ఉన్నాయా లేవా, టీం తయారు చేయడంలో ఈ 6 నేను అప్లై చేస్తున్నాను లేదా ఒక్కసారి తెలుసుకొని చేయాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ చూసినప్పుడల్లా మనకు ఒకటే గుర్తు రావాలి, పని చేసే ప్రతి క్షణంలో గుర్తు రావాలి. 4 రోజుల్లో నేను ఏం నేర్చుకున్నాను, ఏం అవ్వాలనుకున్నాను, ఎట్లా చేయాలనుకున్నాను పని, అలా చేస్తున్నానా లేదా, బయట శక్తులు నెగిటివ్ శక్తులు ప్రభావం పడిపోయిందా ఏంటి నా పైన. నెగిటివ్ శక్తులు అంటే మనుషులు ఎవరెవరు అంటుంటారు, ఏదేదో అంటుంటారు, వాటి ఎఫెక్ట్ లో చాలా మంది బిజినెస్ ని మిస్ చేసుకుంటారు. దిశ అటెండ్ చేసిన తర్వాత మిస్ చేయదు మీరు, ఆ దురదృష్టవంతులు మీరు కావద్దు. అర్థమైందా లేదా? ఏవైతే నేర్చుకున్నారో ఆ విషయాలు నేర్చుకుంటే ఏంటంటే దీన్ని స్ట్రాంగ్ తీసుకెళ్తారు. దీన్ని స్ట్రాంగ్ తీసుకెళ్ళాలంటే ఇవి నా తల్లిదండ్రులు నాకు వద్దంటే కూడా నేను చేస్తాను ఈ బిజినెస్. ఎందుకంటే ఈ బిజినెస్ లో నేను చూశాను, మా ఫ్యామిలీలు, మా ఫ్రెండ్స్, మా రిలేషన్ ఎవరు వద్దన్నా కూడా నేను నిలబడతాను. దీన్ని స్ట్రాంగ్ తీసుకెళ్ళాలి. దానికోసమే ఏ డెసిషన్స్ అయితే తీసుకున్నారో ఆ పనులు రాబోయే రోజుల్లో రేపటి నుంచి చేశామంటే వెరీ సూన్ యూరోప్ లో అగైన్ మనం అందరూ యూరోప్ లో కలుగుతాం. యాక్చువల్లీ 3 నెలలు ఉండాల్సిన 45 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. రాబోయే 45 రోజులే ఉంది కాబట్టి టార్గెట్ కి 45 రోజులు, ఎక్కువ రోజులు లేదు. 45 రోజుల తర్వాత యూరోప్ లో కలుద్దాం అనే కదే. సో ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తారు, ఇవి తీసుకెళ్ళండి. సర్టిఫికేట్ ఇవ్వడానికి మీ సీనియర్ లీడర్స్ స్టేజ్ పైన ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు వచ్చి చదువుతారు. చదివిన తర్వాత ఎవరి పేర్లు అయితే చదువుతారో వాళ్ళు మాత్రమే రండి ఇక్కడికి. ఎవరి పేర్లు అయితే చదువుతారో వాళ్ళు మాత్రమే రండి. మిగతా వాళ్ళు కూర్చొని క్లాస్ కొడుతూ ఉండండి. సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత లంచ్ రెడీగా ఉంది. కాపే లంచ్ రెస్టారెంట్ లో లంచ్ ఉంది. లంచ్ చేసుకొని మీ డ్రెస్ చేంజ్ చేసుకొని బస్సులు రెడీగా ఉంటాయి. బస్సులో కూర్చొని రైల్వే స్టేషన్ వదిలేస్తారు అన్నమాట. ఓకే, అంటే సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఇక్కడ కూర్చొని సెల్ఫీలు అవి ఇవి తీసుకోవద్దు. లాస్ట్ లో ఇక్కడ వెళ్తూ కావాలంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్ దగ్గర పెన్ డ్రైవ్ లో ఫోటోలు తీసుకెళ్ళచ్చు. మీరు తీసుకెళ్ళండి, అన్ని అయిపోయిన తర్వాత తీసుకెళ్ళండి. 2 o'clock కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫోటోలు కాపీ మీరు అంతలో లంచ్ చేసి రండి. బస్ లో వెళ్ళిన వాళ్ళు లంచ్ చేసి వచ్చేపాటికి ఫోటోస్ రెడీగా ఉంటాయి. అంటే కాపీ చేసుకొని వెళ్ళచ్చు అనమాట మీరు. ఓకే, అండ్ ఎక్కువ డిస్టర్బెన్స్ చేయొద్దు. ఎవరు చదువుతారు వాళ్ళు మాత్రమే రండి. అండ్ ఫస్ట్ ఈ చిన్న చిన్న బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేయండి. చెన్నై బ్యాచ్ రండి, అండ్ ప్రశాంత్ టీం రండి, హరీష్ వాళ్ళ టీం రండి. సీనియర్ లీడర్స్ మీరు రండి, వీళ్ళకి సపోర్ట్ చేయదు సర్టిఫికేట్ తీసుకొని. అండ్ సీనియర్ లీడర్స్ ఫ్రంట్ లైన్ వాళ్ళు లేచి నిలబడండి, క్లాస్ కొట్టిస్తూ ఉండండి. అండ్ మధ్యలో సెల్ఫీలు అని చెప్పి రోడ్ బ్లాక్ చేయొద్దు, డోర్ క్లోజ్ లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.